నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చర్చ. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశం. మంగళగిరిలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి. మౌలిక వసతులు కల్పించాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశం. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. వైసీపీ హయాంలో ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారని ఆరోపణ. వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలుతో పాటు రైతులు ఎదుర్కొంటున్న పలు అంశాల పరిష్కారంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేవాపురం 4వ లైన్లో నిర్మాణంలో ఉన్న చప్టా కూలీపడి గోరంట్లకు చెందిన అప్పారావు మృతి చెందారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది పనుల్లో భాగంగా దేవాపురం 4వ లైన్లో పీకలవాగుపై కాంట్రాక్టర్ కృష్ణ చైతన్య చప్టా నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే చప్టా నిర్మాణం కోసం సెంట్రింగ్ పెట్టి కాంక్రీట్ వేశారు. అయితే చప్టా కూలిపోతుందనే అనుమానంతో బేల్దార్ కూలీ అప్పారావు పరిశీలించేందుకు కిందకు వెళ్లిన క్రమంలో అతనిపై చప్టా కూలీ మృతి చెందారు. జేసీబీల సహాయంతో అప్పారావు మృతదేహాన్ని బయటకు తీశారు. గత 3 రోజులుగా భారీ వర్షాలు పడుతుండగా ఇప్పుడు కాంట్రాక్టర్ చప్టా నిర్మాణం చేపట్టడం కరెక్ట్ కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెళ్ళాడంట బాబాయ్ సెంట్రింగ్ కట్టగా దేవాపురం ప్రమాదంలో మృతి చెందిన అప్పారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోరుముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పరామర్శించారు. దేవాపురంలోని పీకలవాగుపై నిర్మిస్తున్న చప్టా కూలీ మృతి చెందిన గోరంట్లకు చెందిన అప్పారావు మృతదేహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోరుముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టర్ ద్వారా అప్పారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి అవకాశం ఉన్న మేరకు వారికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, బూసి రాజలత, రాయపాటి అమృతరావు తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి. ఒక యాక్సిడెంట్ సంభవించింది. 2 డేస్ నుంచి వర్షాల కారణంగా కూడా కాస్త ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం, అయినప్పటికీ వీళ్ళు వర్క్లో దిగి చేయడం, కారణాలు ఏమైనప్పటికీ ఒక ఊహించని అనుకోని సంఘటన మనకి ఎదురొచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీకి తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నాము. 58 ఏళ్ల తోట అప్పారావు గారికి మా ప్రగాఢ సానుభూతి, వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. అయితే దీనికి కారణాలు ఏమైనప్పటికీ దాన్ని మనం చూసి సమీక్షించి దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే దాన్ని కంపల్సరీగా వాళ్ళని మనం శిక్షార్హులైతే వాళ్ళకి ఆ పని చేసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఇప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్గా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని భరించే ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి మాట ఇవ్వడం కూడా జరిగింది. దురదృష్టమైన సంఘటన జరిగింది. ఒక రోజువారీ కార్మికుడు 34వ డివిజన్లో పీకలవాగుల మీద ట్రైన్ వర్క్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మరణించారు. తోట అప్పారావు కుటుంబం, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాం. అట్లాగే నగరపాలక సంస్థ
ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునేందుకు కూడా మేము ప్రయత్నించి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం, తప్పకుండా ఆదుకుంటాం కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఏదో ఫోర్స్ఫుల్గా కాంట్రాక్టర్ లేకపోతే ఇంకొకరు పంపించారు. ఆయన కూడా నేను చూసి వస్తాను, ఏదో కొంచెం కార్నర్ దిగాడు. కో వర్కర్స్ చెప్తున్నా కూడా దిగారు. ఆ క్రమంలో యాక్సిడెంటల్గా జరిగింది. ఇంటెన్షనల్గా ఎవరు ఏది ఉండదు, కానీ యాక్సిడెంట్గా జరిగిన కేసు కాబట్టి అది మా పరిధిలో మేము ఎంతవరకు చేయగలం అనేది ఉన్నతాధికారులతో తీసుకొచ్చాం. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో జరిగిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే గల్లా మాధవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు, మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని చెప్పారు. దానిలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1400 మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని అన్నారు. ఈ మేళాలో దాదాపు 20 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. ప్రతి నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ రాని వారు అధైర్యపడాల్సిన పని లేదని, వారిలో నైపుణ్యం పెంచేందుకు జిల్లాలో 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు, యువత సైడ్ ట్రాక్ పట్టి ఇటు గంజాయికి లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు, వారు చక్కగా ఉన్నత శిఖరాలు ఎదగాలి అన్నదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈరోజు విచ్చేసిన కంపెనీలకి అదేవిధంగా ఈ యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చిన ఏ కంపెనీ కూడా మీరు అన్నట్టుగా ఈ బాండ్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే ఈ టర్మ్ మనకి అగ్రిమెంట్ సిస్టమ్ కానివ్వండి లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. దేశాన్ని ప్రేమించాలి, లేదా దేశాన్ని భారం కాకుండా ఉండాలి, లేదా దేశ సేవ చేయాలి అంటే మన యుద్ధంలోనే పాల్గొనక్కర్లా, సైనికులై ఉండక్కర్లా, ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు, ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు. సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి కళని నిర్వర్తించేటువంటి లేదా నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు. చాలా క్యాషువల్గా ఒక మాట అన్నాం, సార్ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా, దానికోసమైనా అంటే 20 కాదు, 20 అనేది అఫీషియల్, 20 దాటి మనం ఇవ్వాలి, మనం ఎంతో బాకీ ఉన్నాం, ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లు వేసి గెలిపించారు అన్నారు. సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత, వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్లే ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు 76 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని, అందుకే సీఎం రిలీఫ్ ఫండ్తో ఆదుకుంటున్నామని వెల్లడించారు. పేదల ఆరోగ్యమే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. తమ వద్దకు వచ్చిన బాధితులకు ఓదార్పుగా నిలవడమే ప్రభుత్వ ధ్యేయం. ఈ కార్పొరేటర్స్ వేముల జ్యోతి, చల్లా ఆంజాద్, మహమ్మద్ హఫీజ్, జమీర్, ఉస్మాన్, బ్రహ్మసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైద్యం అందక ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 సంవత్సర కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 4,40,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేట్ వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఆరోగ్యానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా వైద్య సదుపాయాలన్నీ కూడా కుంగదీసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పక్కన ప్రభుత్వ వైద్యశాలను మరింత పటిష్టపరచడమే కాకుండా ఎక్కడైనా సినీ జగత్తులో కలికితురాయిగా హరిహర వీరమల్లు చిత్రం నిలవనుందని డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా జేపీఆర్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ పవన్ గంగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చందు బండ్రెడ్డి ఆల్హరి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ హీరోగా 300 కోట్లతో నిర్మించిన హరిహర వీరమల్లు చిత్రానికి రత్నం డైరెక్టర్గా పనిచేశారని తెలిపారు. జూలై 23వ తేదీ రాత్రి 9:30 హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందని, బ్లాక్ బస్టర్ మూవీగా మిగిలిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోకు ఉచితంగా టికెట్స్ ఇవ్వనున్నారు.
చేస్తున్నామని ఈ రోజు ఆన్లైన్లో అభిమానులకు ముందస్తుగా టికెట్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. బ్లాక్ టికెట్స్ అమ్మినా కొన్నా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. ఆయన అద్భుతమైన దృశ్య కావ్యం ఇది. అందులో మీకు ఒక యువ దర్శకుడి కృషి, తపన, అతని టాలెంట్ అన్నీ కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ పాలిటిక్స్లోకి వెళ్ళినా కానీ ఈరోజు చెప్పారు చూడండి, నాకు అన్నం పెట్టింది మూవీ అని. ఆయనకి అంత గుండెల్లో ఎంత ఇష్టం ఉంది మూవీ మీద అనేది ఆ మూవీ చూశాక ఆ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంటర్వెల్, యాక్షన్ ఎపిసోడ్స్ ఊహించని విధంగా ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్షించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పేదలకు 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో లోకేష్ చర్చించారు. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి 2వ విడతలో 2000 ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అన్నారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రతి ఒక్క వీధి వ్యాపారి లైసెన్స్ తీసుకోవాలని టౌన్ వెండర్స్ కమిటీ ప్రెసిడెంట్ సత్తెనపల్లి నరసింహారావు కోరారు. సిటీ వెండర్స్ ఆధ్వర్యంలో టౌన్ వెడ్డింగ్ కమిటీ సమావేశం గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మే నెల 30వ తేదీకి ముందు ఉన్న లైసెన్సులు అన్ని రద్దు అయిపోయాయని చెప్పారు. అందుకే తప్పనిసరిగా ప్రతి వెండరు కార్పొరేషన్ కార్యాలయంలో ₹150 చెల్లించి లైసెన్స్ పొందాలని కోరారు. నగరంలో సుమారు 40,000 మంది వీధి వ్యాపారులు ఉండగా కేవలం 3,000 మంది మాత్రమే లైసెన్సులు కలిగి ఉన్నారని చెప్పారు. అందుకే జూలై 25వ తేదీలోపు ప్రతి వ్యాపారి లైసెన్స్ తీసుకుని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ సిలార్, లక్ష్మయ్య, శివశంకర్, వీరాలింగం, పొదిలి అభినంద తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కొత్తగా పాత లైసెన్సులన్నీ రద్దు అయిపోయినాయి. కొత్తగా లైసెన్సులు అందరూ ఉన్న వెండర్స్ మొత్తం పెట్టుకోవాలి అని ప్రకటించారు. అదిగాక మెప్మా వాళ్ళ చేత, సచివాలయాల చేత, నగరపాలక సంస్థ వాళ్ళ చేత, అందరి చేత ఎంక్వైరీ పెట్టించి ఎంతమంది ఉన్నారు ఏందని సర్వే చేస్తే ఇప్పటికి 3,000 మంది దాకా తేలారు. అంతమంది కన్నా ఎక్కువ మంది లైసెన్స్ పెట్టుకోవాలి. జోన్ అనేది ఎవరికంటే మెయిన్ రోడ్ల మీద ఎవరైతే రోడ్ల మీద ఉండి జీవనాధారం చేసుకుంటారో వాళ్ళకే జోన్లు అనేది ఉపయోగం. ఈ మిగతా ఉన్న వెండర్స్కి మాత్రం లైసెన్సులు అనేది అలాట్ చేయాల్సింది. అది ఉంటేనే ఏ వీధి వ్యాపారైనా రేపు ఫ్యూచర్లో వ్యాపారం చేయగలుగుతారు. రేపు 25 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ లాస్ట్ డేట్ లోపల ఎవరైనా మన వెండర్ పెట్టుకోని వాళ్ళు ఉండా, పాత లైసెన్సులు ఉన్నాయనే అనుకొని ఉన్నా ఎవరైనా పెట్టుకోకుండా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఆ లైసెన్స్ ఉండేవాళ్ళే టౌన్లో అమ్ముకుంటారు. ఈ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ మన గుంటూరులో చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ మాత్రం లైసెన్స్ అనేది లేదు, ఎలాంటి ఒకళ్ళు వచ్చినా కూడా కమిటీలో దాన్ని పెట్టి తీసేస్తాం, రద్దు చేసేస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ 15,000 మంది అంతకుముందు వచ్చారు, ఇప్పుడు 3,000 మంది వచ్చారు. ఏంటి ఇది లోపం అనేది మాకు ఇంత మటుకు అర్థం కాలేదు. అంతకుముందు లోన్లు అవి తీసుకున్న వాళ్ళు ఉన్నారా, ఇవి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమన్నా లోన్లు అడుగుతారని, లేకపోతే మా బయటికి వస్తాయని బయటికి రావట్లేదా? మీరు రాకపోతే రేపొద్దున టౌన్లో మీరు వ్యాపారం చేసుకోవడానికి అనర్హులు. మీరు లైసెన్సులు లేని వాళ్ళు కంపల్సరీగా మీరు లైసెన్సులు తీసుకోవాలని చెప్పేసి మా వెండర్స్ మొత్తానికి మేము కోరుతున్నామండి. దీనికి ఇప్పుడు మున్సిపాలిటీలో కొత్తగా మళ్ళీ 20వ తారీఖు నుంచి మళ్ళీ మున్సిపాలిటీలో అందరికీ మనకు ఆధార్ కార్డు ప్లస్ ఫోటోలు, మళ్ళీ ఓటర్ కార్డు ఇవన్నీ తీసుకొని మనం మున్సిపాలిటీకి వెళ్ళినా కానీ లైసెన్సులు అక్కడ మొత్తం ఫిలప్ చేసి ఇస్తే మళ్ళీ లైసెన్సులు ఇస్తారు మనందరికీ. కాబట్టి లేని వాళ్ళు కంపల్సరీగా పెట్టుకోండి. ఉండేవాళ్ళు అంతకుముందు 3 నెలల కిందటవే రద్దయిపోయినాయి. దాన్ని మాత్రం బేసిక్ చేసుకొని మీరు మా హోందా దీనిగా ఉండొద్దు. కాబట్టి ఇప్పుడైనా కానీ మీరు ఇన్నిసార్లు చెప్పినా కానీ మీరు అందరూ కూడా 5, 6 తప్ప నుంచి ఎవరు రావట్లేదు. అందరూ ఏ ఒక్క బండి కూడా ఎక్కడ ఏ ఏరియా వాళ్ళైనా కానీ మన లొకేషన్లో గుంటూరు టౌన్ పరిధిలో వాళ్ళంతా మీరు లైసెన్సులు పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
నగరంలోని ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం ప్రారంభించారు. అయితే బ్రిడ్జికి ఇరువైపులా పనులు జరుగుతూ ఉండగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. ఈ భారీ వర్షాల కారణంగా డొంకరోడ్, కంకరగుంట ఆర్యూబీలో నీరు నిలిచిపోవడంతో శంకర్ విలాస్ బ్రిడ్జిపై వాహనాలు బారులు తీరాయి. స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు, షాపింగ్ మాల్స్ కు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని బయటికి పంపి ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలోని సంగడిగుంట ప్రాంతాన్ని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా సందర్శించారు. గత 3 రోజులుగా కురిసిన వర్షాల ప్రభావంతో సంగడిగుంట ప్రాంతంలోని కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోయింది. కాలువల పూడిక తొలగించకపోవడం వల్ల నీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న షేక్ నూరి ఫాతిమా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గతంలో కూడా మీకు తెలుసు ఈ పీకల వాగు అనేది ఎంత పెద్ద సమస్య, పీకల వాగు వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి తెలుసు. మేమైతే మా హయాంలో మాకు చేతనైనంత వరకు మా హయాంలో మేము అప్రూవల్ చేయించాము, శాంక్షన్ చేయించాము. దాదాపుగా 6 కోట్ల వరకు దీనికి వెచ్చించాం. కానీ సరే మీరు గెలిచారు, గెలిచిన తర్వాత అయినా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళని తీరుస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము. ఈ పీకల వాగులో 3 ఫేసెస్గా ఉండి నాకు తెలిసి 3వ లైన్ నుంచి కంప్లీట్ అయింది. అలాగే అక్కడ చూసుకుంటే బరియల్ గ్రౌండ్ దగ్గర అక్కడ కంప్లీట్ అయింది. ఈ ఎంక్రోచ్మెంట్ బిడ్స్ ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ చేసి మరి వీళ్ళకి ఈ నీళ్ల నుంచి విముక్తి తేవాలని మీ హయాంలో కంప్లీట్ చేసి ఆ బిరుదేదో మీరే తీసుకోండి, మీరే చేయండి. కర్రసాము సాంబయ్యగా పేరొందిన ఖరీదు సాంబయ్య ఎన్నో అవార్డులు పొందారు. ఈ క్రమంలో మార్షల్ ఆర్ట్స్ వైఎంకే అకాడమీ నేషనల్ స్టార్ ఎక్స్క్లూజివ్ అవార్డు అందజేశారు. హీరో భానుచంద్ర చేతుల మీదుగా ఈ అవార్డును సాంబయ్య అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అవార్డును బహుకరించారు. ఇది తనకు 16వ అవార్డని సాంబయ్య తెలిపారు. అవార్డు అందజేసిన అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నల్లచెరువు మెయిన్ రోడ్డు అన్నా క్యాంటీన్ నుంచి పీకలవాగు వరకు ఇరువైపులా పర్యటించి డ్రైన్ మీద ముందుకు ఉన్న ఆక్రమణను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే వర్షాకాలం దృష్ట్యా డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టామని, డ్రైన్లపై ఆక్రమణలు పనులకు ఆటంకంగా ఉన్నందున స్వచ్ఛందంగా తొలగించుకోవాలని పలుమార్లు ఆక్రమణదారులకు తెలిపినప్పటికీ తొలగించుకోకపోవడం లేదన్నారు. ప్రధానంగా నల్లచెరువు మెయిన్ రోడ్లో మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్పై ఆక్రమణల వల్ల పూడిక తీయడం వీలు కాలేదని, ఫలితంగా ప్రస్తుత వర్షాలకు నీరు డ్రైన్లలోకి వెళ్లడానికి వీలు లేక ఇళ్లల్లోకి వచ్చి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయా ఆక్రమణలను పట్టణ ప్రణాళికాధికారులు 100% తొలగించాలని, ఆక్రమణల తొలగింపు అనంతరం పూడికతీత చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తొలగించిన ప్రాంతాల్లో ఆక్రమణలు పునరావృతం కాకుండా పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు మెరుగైన పర్యవేక్షణ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బ్యారేజ్ 25 గేట్లు అడుగుమేర ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం గతంలో నిర్వహించిన విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించి ఓటర్ల జాబితా రూపొందించాలన్న ఆలోచనలో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డాక్టర్ టి సేవాకుమార్, చింతలగుంట్ల వాసు, వైవి సుబ్బారావు, బి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి అల్లాబాపురం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, వారి అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిర్చియార్డు, అంకిరెడ్డిపాలెం, ఆదర్శ్ నగర్, మహర్షి దయానంద్ నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. రైల్వే ఇంజనీర్లు, జీఎంసీ ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక అధికారులతో 3 వంతుల దగ్గర డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నగర మేయర్ కోరుముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని డొంక రోడ్డు 3 వంతుల వద్ద వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకు పరిష్కారంగా రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ్తో కలిసి ప్రభుత్వం, దాతలు, ప్రజలు భాగస్వామ్యం కార్యక్రమంపై జిల్లాలోని ప్రైవేటు వైద్య సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న మొదటి 10% మంది, అట్టడుగున ఉన్న 20% కుటుంబాలను దత్తత తీసుకుని సహకారం అందించాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చర్చ. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశం. మంగళగిరిలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి. మౌలిక వసతులు కల్పించాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశం. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్, వైసీపీ హయాంలో ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారని ఆరోపణ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.